మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బొడిమేర వాగు వచ్చింది, అక్కడ చుట్టూ అయింది. బియాండ్ 1 ఇయర్ బ్యాక్, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు కొన్ని ఆ పరిసర ప్రాంతాలు ఉన్నాయి, నది కానుకొని పరిసర ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలిసో తెలియకో, లేకపోతే అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలే ఇది ఇదో ఏమైందో తెలియదులే, కానీ ఎక్కడైతే వరదలు వస్తాయో అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు పంచారు, అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఎంత హైట్ కట్టుకున్నా కానీ ఏదైతే వర్షాకాలం వస్తే మీరు చెప్పినట్టే వర్షం వస్తే చంద్రబాబు నాయుడు భయం వేస్తున్నప్పుడు, అదే వర్షం వచ్చినప్పుడు అక్కడ పేదలు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ భయభ్రాంతులు అవుతారు. ఎంత హైట్ కట్టినా కానీ అక్కడ తినగా 15 రోజులు కానీ ఒక నెల కానీ. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ కూడా ఫెయిల్ అయ్యారని నేను అంటాను. నేను పర్సనల్ గా చూసి, ఉదాహరణకి ఏ ప్లేస్ అంటారు? మా ఊరే, నేను మా ఊరు గురించి మాట్లాడుతున్నాను. మా ఊరు కేతనకొండ. ఓకే, మా ఊరే. ఎక్కడ మైలవరం నియోజకవర్గం. ఏదైతే కుటుకులపూడి ఆ విలేజ్ వెళ్ళే రోడ్ ఏదైతే ఉండిదో, ఆ రోడ్ లో అక్కడ ఎప్పుడు వర్షం పడితే నేను చిన్నప్పటి నుంచి అక్కడ వరదలు రావడం చూస్తున్నా. ఆ ఏరియాలో ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే నేనే షాక్ అయ్యాను. ఎందుకు ఇలా ఆ ఏరియాలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అని చెప్పేసి. నిజంగా ఆ ఏరియాలో అసలు ఇళ్ల పట్టాలే అసలు ఇవ్వకూడదు. ఆ ఏరియాలో ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కడ మునిగిపోతాను సార్. నేను చూశాను గతంలో అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వక ముందు చూశాను, ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ ప్రజలను కూడా నేను చూశాను. సరే, మీరు అన్న మాట మీ ఊరిదే ఉదాహరణ తీసుకుందామండి. చాలా మంచి ఉదాహరణ చెప్పారు మీరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు పక్కన పెట్టేద్దాం. అక్కడ ఆ ఏరియాలో ఊర్లు ఉన్నాయి. ఆల్రెడీ మీ ఊరు కూడా ఉందంటున్నారు. ఊర్లు ఉన్నాయి, వందల సంవత్సరాల నుంచి అనుకోండి ప్రజలు బతుకుతున్నారు. బతుకుతున్నటువంటి ప్లేస్ తో ఇచ్చాడు ఈయన. వేరే ఏదో లోవర్ లేదంటే వేరే భూమిని క్రియేట్ చేయలేన, ఉన్న భూమే. సరే, నీళ్లు వస్తున్నాయి, ఆల్రెడీ ప్రజలు ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. నేననేది ఏంటంటే ఉన్నటువంటి ప్రజల్ని ఖాళీ చేయడం కుదరదు. ఒక చెప్తాను, భూమిని చేయడం కుదరదు. ఈ తప్పుని ఇక్కడ కరెక్ట్ చేసుకోలేమన్నప్పుడు వేరే చోట కరెక్ట్ చేసుకోవాలి కదా. అర్థమవుతుందా? ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది, నీళ్లు నిండుతున్నాయి, ఇక్కడ ఊర్లు అన్నవి మొత్తం అదైతే రేపు పొద్దున ఇదే కష్టం వస్తుంది కదా. అక్కడ ఓపెన్ ల్యాండ్ తీసుకునే చేశారు సార్. ఊరు నుంచి ఏదైతే నివాసం ఉన్న స్థలాల నుంచి అక్కడికి అక్కడ ఉన్న ఇళ్ల పట్టాలు ఇచ్చే దగ్గర అక్కడ దగ్గర 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండేది. ఈ 1 కిలోమీటర్లో అక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు, ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అది కూడా అక్కడ శ్మశానాల పక్కన కూడా ఇచ్చారు. శ్మశానాలు కూడా మినుగుతున్నాయి. శ్మశానాల పక్కన ఇల్లు ఉన్నాయి. అది చేసిన అక్కడ ఉన్న లోకల్లో ఉన్న అక్కడ ఎమ్మెల్యే తప్ప, ఎమ్మెల్యే ఇలాంటి అడ్రస్ చేసి చూపించాలి. అక్కడ ఎమ్మెల్యే తప్ప, లేకపోతే అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అయితే నాకైతే తెలియదు. నేను కూడా అదే చెప్తున్నాను. నాకు మీరు చెప్తున్న డీటెయిల్స్ తెలియదు, నాకైతే తెలియదు. కొన్ని లోపాలు ఉన్నాయి. నాకు తెలిసిన డీటెయిల్స్ ఏంటి? అమరావతి. నాకు అమరావతి డీటెయిల్స్ తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నా. మీ ఊరు అంటే నాకు జనరల్ తెలియదు. ప్రతి వ్యక్తికి అన్ని తెలవాలని ఏం లేదు, అంత నాలెడ్జ్ ఉండవలసిన అవసరం కూడా లేదు. నాకు నాలెడ్జ్ ఉన్నది అమరావతి. దట్టు ఎట్లా వచ్చింది నాలెడ్జ్ అంటే, సిన్స్ ఆయన అక్కడ రాజధాని కడతాను అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి, రాజధాని కడితే ప్రజలుకి ఏం కష్టాలు, ఏం లాభాలు కూడా ఆలోచించాలి కదా. లాభాలు ఏమి ఉండొచ్చు అని కూడా ఆలోచించినాం కాబట్టి, ఈ అమరావతి ప్రస్తుతం కట్టేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి నష్టాల గురించి నేను మాట్లాడుతున్నా. సరే, మీ ఊరు నాలెడ్జ్ నాకు లేదు, నేను ఇప్పుడు నాలెడ్జ్ లేకుండా డిఫెండ్ చేసి ఏదో మాట్లాడిన అనుకోండి, 100 వెళ్తాయి. కాకపోతే నాలెడ్జ్ లేనప్పుడు లేదు నాకు క్షమించాలి అని చెప్పేసి చెప్పేయాలి. నాకు అమరావతి నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఇది అక్కడ కట్టడం మాత్రం అది ఘోరము. విశాఖపట్నాన్ని మీరు ఈ రోజు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. విశాఖపట్నం ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. మీరు హైదరాబాద్ ని డెవలప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హైదరాబాద్ ఈజ్ డెవలప్డ్ సిటీ. అక్కడ చార్మినార్ మీరు కట్టలేదు, విశాఖపట్నంలో పోర్టు మీరు ఏం తీసుకురాలేదు, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి, అందుకే డెవలప్ అయినాయి. మీరు విజయవాడ అన్నప్పుడు విజయవాడని డెవలప్ చేస్తుంటే ఓకే, బాగుండేది. అమరావతి పేరు మీద మీరు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్స్ అండ్ ల్యాండ్లో స్కామ్స్ చేస్తున్నారో అది నిజంగా ఘోరము. టీడీపీలో కొంతమంది నాయకులు కోట్లాది రూపాయలు అర్చిస్తున్నారు. మొత్తం లాబింగ్ నడుస్తున్నారు. ఎట్లా ఉందంటే, మీరు వెళ్ళండి అమరావతికి, ఇప్పుడున్న వెళ్తే కనుక మీరు ఆ చోటుకి వెళ్ళంగానే మీకు పెద్ద పెద్ద బ్యానర్స్ కనిపిస్తాయి. ఎకరం 30,000, కింద ఇంకొంత లోపలికి 5,999 రూపాయలు రాసి పెట్టుంటాయి. ఈరోజు ఆ దందా నడుస్తుంది అమరావతిలో. ఆ దందాకి ఆద్యం పోసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ ల్యాండ్ పుల్లింగ్ పేరు మీద పెంచుకుంటూ సరే 1,00,000 ఎకరాలండి ఈరోజు, మీకు తెలుసు. రేపు ఇంకా పెంచరా? గ్యారంటీ ఏమైనా ఉందా? ఇన్నిసార్లు పెంచిన వాళ్ళు ఇంకోసారి 5,000 ఎకరాలు తక్కువ పడుతున్నాయి. ఈ 5,000 కదా, 1,00,000 ఎకరాలు ఉన్నాయి కదా, ఇంకో 5,000 ఎకరాలు తీసుకుందామని అది కూడా తీసుకుంటారు. అదే నడుస్తుంది ప్రస్తుతం. ఓన్లీ బిజినెస్, ఓన్లీ ప్యూర్లీ బిజినెస్ అండి. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎనీ సిస్టమ్, ప్యూర్ బిజినెస్. జగన్మోహన్ రెడ్డి ఎడ్యుకేషన్ సిస్టమ్ని
బాగు చేయడానికి ప్రయత్నిస్తే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మళ్ళీ పాత రోజులకు తీసుకొచ్చారు. ఓకే. రీజన్ ఏంటి అంటే విలేజ్ స్కూల్స్ ఉన్నాయి. నారాయణ గారు ఎవరండి? ఆయన స్కూల్స్ ఉన్నాయి కదా. అవును. నారాయణ గారు ఆయన బిజినెస్ మొత్తం ఆపేసి గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేస్తాడా? సార్ ఇక్కడ చిన్న కరెక్షన్, జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ చేశారని నేనంట. ఎట్లా ఎలా అని మీకు చెప్తాను. 14 to 19 కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అని అంటారు, అంటే జగనన్న విద్యా దీవెన, అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అన్నట్టు. ఫీజు రియంబర్స్మెంట్ రిలేషన్ బిట్వీన్ గవర్నమెంట్ కాలేజెస్ ఉండేది. ఓకే. ఒక గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు 1 month 2 months అటు ఇటు అయినా మరి గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాలేజ్ తీసేసి స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేశారు. గవర్నమెంట్ ఇప్పుడు కాలేజ్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, స్టూడెంటే ఉన్నాడు ఇక్కడ మధ్యలో. సో జగనన్న విద్యా దీవెన ఏదైతే ఉందో అది ఇవ్వడానికి 1-2 months లేట్ అవుతుంది. ఇక్కడ కాలేజ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో మీరు అప్పు చేయండి, తప్పు చేయండి, మాకు సంబంధం లేదు, అది మీకు వేసేటే మాకు సంబంధం, మీరు మాకు డబ్బులు కడితే మీకు హాల్ టికెట్ ఇస్తాము. సో ఇక్కడ స్టూడెంట్ సఫర్ అవుతున్నాడు కదా. ఇక్కడ మీకు విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసికం అని తెచ్చారు. త్రైమాసికం అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి పేమెంట్స్, త్రైమాసికం అని తెచ్చారు. ఒక్కసారి జరిగింది, కేవలం ఒక్కసారే ఒక త్రైమాసికం మిస్ అయింది. దట్ బికాస్ ఆఫ్ కరోనా అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా 22లో, నాట్ కరోనా బట్ ఆఫ్టర్ కరోనా 22లో ఒక్కసారి మిస్ అయితే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ త్రైమాసికంలో ఇచ్చేసారు. నేను చెప్పేది ఏంటంటే, సరే మీ మాటే ఒకసారి మాట్లాడుకుందాం. కాలేజెస్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్కి తెలియదా గవర్నమెంట్ స్కీమ్లో వీళ్ళు ఉన్నారని? ఉదాహరణకి రిజర్వేషన్లు ఉన్నారు, తెలుసు కదా ఒకటి. రెండో విషయం, గవర్నమెంట్ ఎలా స్కీమ్స్ ఇస్తుందో, త్రైమాసికం ఇస్తుందా, 6 monthsకి ఇస్తుందో తెలుసు. బట్ కాలేజెస్ ఏం చేసాయి అప్పుడు అంటే, గవర్నమెంట్ నుంచి అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురు ఉందండి, ఉదాహరణ చెప్తున్నాను, నా కూతుర్ని నేను కాలేజీలో వేస్తే దట్ కాలేజ్ నోస్ దట్ గవర్నమెంట్ అన్నది లేట్ చేస్తుంది, గవర్నమెంట్ అనేది ఇవ్వట్లేదు. లేదా ఆ సమయంలో కాలేజీలకు ఏం తెలుసు, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తుంది అని తెలుసు. 3 నెలలకు రాకపోయింది, ఒకసారి జరిగింది, అది కూడా 6 నెలల్లో కల్పించారు. కల్పించినప్పుడు కూడా కాలేజీలు ప్రెషర్ ఎందుకు పెట్టలేదంటే, కాలేజెస్ నోస్ దట్ గవర్నమెంట్ అనేది ఈ ఒక్కసారి ఇలా చేసింది, అది కూడా. బట్ ఈ రోజు ఏమవుతుందంటే, మీరు వసతి దీవెన తీసుకోండి, విద్యా దీవెన తీసుకోండి, అంటే పాత పేర్లే వాడుతున్నాను నేను, కొత్త పేర్లు అలవాటు కాలేదు నాకు, మీకు కూడా కాలేదనుకుంటా. మీరు ఏం తీసుకున్నా బకాయిలు పెట్టేశారు. 4,000 కోట్లు, 6,000 కోట్లు. ఏం బకాయిలు ఇవి? అసలు ఏ దేశమైనా తీసుకోండి, ఉండవలసింది ఏంది? విద్యా, వైద్యం, రెండిస్తే సరిపోద్ది, వేరే ఏం అక్కర్లేదు. ఈ రెండిట్లో కూడా కోతలు. ఈరోజు ఆరోగ్యశ్రీ నిజంగా చాలా బాధేస్తుంది. ఫోన్ చేసి, రాజమండ్రి నుంచి అనుకుంటా, నాకు ఫోన్ చేసి, సార్ సింపుల్ మందులు ఇవి, ఈ మందుల కోసం నేను 18 రోజుల నుంచి తిరుగుతున్నా సార్, ఈ మందులు లేవంటున్నారు, వస్తే ఫోన్ చేస్తా అంటున్నారు. ఆరోగ్యశ్రీలో మందులు లేకపోవడం ఏంటండి? జగన్ గారు ఉన్నప్పుడు మాకు ఓపెన్ హార్ట్ సర్జరీనే జరిగింది, మాకు గుండె సర్జరీ జరిగింది మాకు. ఇప్పుడు మందులు దొరుకుతలేవు. ఇప్పుడు హార్ట్ పేషెంట్కి సర్జరీ జరిగిన తర్వాత ఆయన మందులు వాడాలి, జీవితాంతం వాడాలి, మనకు తెలిసిన విషయమే. ఆరోగ్యశ్రీలో మందులు కూడా ఇస్తారు. ఆ మందులు అవైలబుల్ లేకుండా పోయినాయి సార్ ఈ రోజు అని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ ఆరోగ్యశ్రీ ఎలక్షన్ కి ఒక 3 నెలల ముందు డాక్టర్స్ ఆపేశారు, తెలుసా సార్ మీకు? ఎలక్షన్ బకాయిలు ఇవ్వక, జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు ఇయ్యాక 1,500 కోట్లు 12 అదన రిలీజ్ చేయండి అని చెప్పేసి హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ అనేది ఆపేశారు. మరి ఎందుకు తెరిచారు? ఆరోగ్యశ్రీ ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడే. ఎందుకు ఓపెన్ చేశారు? మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిందా మళ్ళీ ఓపెన్ చేశారు అని అంటున్నారు. ఏ ప్రభుత్వం? కూటమి. ఎలక్షన్ జరిగినప్పుడు కూడా సర్జరీలు జరిగినాయి, ఎలక్షన్ జరిగిన వీక్ లో కూడా సర్జరీలు జరిగినాయి, ఎలక్షన్ జరిగిన వీక్ లో కూడా మందులు ఇచ్చారు, ఎలక్షన్ తర్వాత కూడా సర్జరీలు జరిగినాయి, తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ల తర్వాత కూడా 3 నెలలు సర్జరీలు బాగా జరిగినాయి. అలా ఆపేశారు అన్నది కాన్సెప్ట్ కాదండి. ఏంటంటే వీళ్ళు ఏం చేశారు అంటే, లాస్ట్లో డిసెంబర్ మంత్లో 2024 డిసెంబర్లో ఏం జరిగిందంటే, పేమెంట్, స్టూడెంట్స్ పేమెంట్స్ ఉండే అప్పుడు, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేమెంట్స్కి అటు ఎక్కువ వాల్యూ ఇచ్చారు. 23 డిసెంబర్ 24 కాదు 23 సారీ 23 డిసెంబరు 24లో ఎలక్షన్ జరిగింది కదా. సో ఆ టైంలో ఆ ఇంపార్టెన్స్ ఉండే స్టూడెంట్స్ కాబట్టి, ఎందుకు అది కూడా వినండి, ఎందుకంటే ఎలక్షన్ ఒకసారి అనౌన్స్ అయితే మళ్ళీ పేమెంట్స్ చేయలేము, విద్యార్థులకు పేమెంట్లు చేయలేము. అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా పసుపు కుంకుమ పేరుతో చేయలేము కదండి, అది నేరం. అది ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత ఏదన్నా తీసుకోవడం నేరం. అది చంద్రబాబు నాయుడు గారు 8 రోజులు 10 రోజుల ముందర పసుపు కుంకుమ ఇచ్చాడు, మీకు గుర్తుంటుంది 2019లో. ఆ పని మనం చేయకూడదు, చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు ఒకసారి డేటా చెక్ చేసుకుంటే 2023 డిసెంబర్లో క్లియర్ చేశాడు ఆయన. అన్ని ఏదైతే బకాయిలు ఉన్నాయో క్లియర్ చేశాడు ఆయన. ఆ క్లియర్ చేసే క్రమంలో ఆరోగ్యశ్రీ చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడంటే,
జనవరి ఎండింగ్లోనో ఇప్పుడు వచ్చింది మనకి ఎలక్షన్ అనౌన్స్ అయింది. అవును. అనౌన్స్ అవ్వగానే ఏం చేశారు వీళ్ళు? కొత్త రాజకీయం, అధికారులను ట్రాన్స్ఫర్ చేయడాలు, అది ఇక మీకు తెలిసిందే ఏమేం జరిగిందో తెలిసిందే. అందులో ఏం చేసి ఉండండి, కావాలని కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉండే. ఎలక్షన్లో గెలుస్తాంలే మనం చాలా మంచి చేసిన ప్రజలకి, ఎలక్షన్లో గెలవంగానే ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ అక్కడ ఈవీఎంలు, రెడ్ బుక్లు ఇక అక్కడ స్టార్ట్ అయిపోయినాయి. ఇది పరిస్థితి. సో థ్యాంక్ యూ సార్, మా బీటీవీకి వచ్చినందుకు వెరీ వెరీ సో థ్యాంక్ యూ. మీ బిజీ టైం వీఆర్ సారీ ఫర్ దట్. నో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండి. థ్యాంక్ యూ.